మీ దగ్గరికి వస్తాను జాగృతి నాయకులు, ఎందుకంటే క్రియాశీలకంగా ఇప్పుడు రేపటి నుంచి మీ అడుగులే ప్రధానం. మీరు మాట్లాడేటువంటి ఏం మాట్లాడబోతున్నారో కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తోంది, భారతీయ జనతా పార్టీ ఎదురు చూస్తోంది. సో ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నుంచి ఒక కమెంట్ చేయడం జరిగింది. ఎస్, అవినీతి సొమ్ము పంచుకునే దాంట్లో వాళ్ళ గొడవలు వచ్చాయి కాబట్టే ఈరోజు కవిత బయటకు వచ్చి మాట్లాడుతుంది. అవినీతి జరిగిందని గతంలో అమిత్ షా చెప్పారు, ఏటీఎం లాగా వాడుకున్నారని. సో ఈరోజు కవితనే బయటకు వచ్చి చెప్పిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో మీరు అంటే వ్యూహాత్మకంగానే కవిత టార్గెట్ చేసిందా? ఎందుకు బీఆర్ఎస్ పార్టీని నిందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? డైరెక్ట్ అటాక్ ఎందుకు వెళ్ళారు? రేపటి నుంచి ఎట్లా ఉండబోతున్నాయి అడుగులు? ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా తెలంగాణ సమాజానికి అందరూ కూడా తెలంగాణ జాగృతి తరపున, ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా తెలంగాణ జాగృతి తరపున ఉద్యమం తెలియజేస్తున్నా. ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ జరిగిన తర్వాత, నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కవిత గారు ఏదైతే చెప్పారో, ఇంతసేపు సోదరులు కూడా చెప్పడం జరిగింది, అన్నీ కూడా క్లియర్గా నేనేమంటున్నా అంటే కవిత గారు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి లైన్ దాటలేదు. వ్యక్తులపైన విమర్శలు అనేటువంటివి వ్యక్తులు వ్యక్తిగతంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న పనులే కావచ్చు, పార్టీకి అభ్యంతరంగా ఉన్నా, ఇతర నాయకత్వానికి అభ్యంతరంగా ఉన్నా, ఆ నాయకత్వం పైన చర్యలు తీసుకునే విధంగా, ఆ కుట్రదారుల పైన చర్యలు తీసుకునే విధంగా మీరు ఎందుకు లైన్ తీసుకుంటలేరు అనేటువంటి మొదటి ఇంట్లోకి వెళ్ళి పబ్లిక్ లో మాట్లాడడం, ఇవన్నీ కూడా పార్టీని అతిక్రమించి మాట్లాడడం మొదటి నుంచి జరుగుతున్నటువంటి సినిమా ఏందనంటే సార్, దీంట్లో కవిత గారు ఏదైతే తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి అమెరికాకు ఫస్ట్ పోయినప్పుడు ఆదిత్య సంబంధించినటువంటి వాళ్ళ కుమారుని సంబంధించినటువంటి ఏదైతే గ్రాడ్యుయేట్ సెరమనీ ఉందో, సెరమనీకి వెళ్ళిన తర్వాత ఆ రోజు భవన్ లో ఏమని చెప్పిళ్ళు, నా పైన అనేక రకాలైన కుట్రలు జరుగుతున్నాయి, నన్ను పార్టీ ఓన్ చేసుకుంటలేదు, ఒక్కొక్కరి సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడతా అని చెప్పేసి కాస్త హెచ్చరిస్తూనే ఘాటుగా మాట్లాడుతూనే వెళ్ళారు. వారు చెప్పినటువంటి వాదము ఏదైతే ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పిల్లో అదే అంశాలు ఇలా అమెరికా నుంచి వచ్చే ముందు లేఖ రూపంలో బయటికి వచ్చేసి ఒక టీవీ స్క్రీన్ పైకి వచ్చేసినాయి. అంటే ఎవరు ఇక్కడ లీక్ చేస్తున్నారు? అంతర్గతంగా తన నాన్నకు రాసుకున్నటువంటి లేఖను లీక్ చేసింది ఎవరు? అందుకోసం మొదటి నుంచి ఈ 3 నెలల సమయంలో కూడా కవిత గారు మొదటి నుంచి ఏమన్నారు, పార్టీలో చాలా కుట్రలు జరుగుతున్నాయి, పార్టీలో కొవ్వొట్టులు ఉన్నారు, సగం ఇడ్లీ తింటాడా మొత్తం ఇడ్లీ తిన్నాడా అనేటువంటిది కూడా బయటికి చెప్పేటువంటి విధంగా రహస్యాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇకనైనా పార్టీని ప్రక్షాళన చేసుకోండి. ఒక ఆడబిడ్డగా నేనేం కోరుకుంటా, తండ్రి క్షేమం కోరుకుంటా, అన్న క్షేమం కోరుకుంటా. పార్టీ కూడా ఇది ఒక అరుదైన పార్టీ. ఇవాళ వరకు మధ్యాహ్నం నుంచి ఎపిసోడ్ మారిపోయింది. ఒక పార్టీకి కవితకు సంబంధం లేదు. కవిత ఇప్పుడు ఫ్రీ బోర్డ్ అయ్యారు. సో ప్రతిపక్ష నాయకురాలిగా ఎట్లా అయితే కాంగ్రెస్ పార్టీని ఇంతవరకు అటాక్ చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీని కూడా అటాక్ చేయడానికి కవిత సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నా సార్, పార్టీ తొందరపడ్డదా, కేసీఆర్ గారు అర్థం చేసుకోలేదా, కేసీఆర్ గారిని కూడా డైవర్ట్ చేసిల్లా, ఎవరైతే అక్కడ ఉండబడేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇదే మందులు ఇచ్చేసి ఇదే మంచినీళ్ళు ఇచ్చేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు డైవర్ట్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు అనేటువంటి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తాం. ఎవరైతే సంతోష్ రావు గారు ఉన్నారో, సంతోష్ రావు గారు చేస్తున్నటువంటి క్రీడ ఇదంతా రాజకీయ క్రీడ, నల్లిలాగా అనేక రకాలైనటువంటి నాయకులకు యాక్సెస్ లేకుండా చేసినటువంటి వ్యక్తి కవిత గారు 2014 సంవత్సరంలో అరగ్రేటం చేసి ఎంపీగా గెలిచినప్పుడు 164,000 మెజారిటీ లాంటి నాయకుడిని, రాష్ట్రం సాధించినటువంటి నాయకుడిని ఒక సంతోష్ ఆడిస్తే ఆడేంత పరిస్థితి. నేను చెప్పేది దయచేసి కంప్లీట్ చేయండి, ఎందుకంటే మధ్యలో మీరు క్వశ్చన్ వేస్తే నేను ఇంటరప్ట్ అవుతున్నాను. 164,000 మెజార్టీతో గెలిచిన తర్వాత రెండో ఎలక్షన్కి వచ్చేసరికల్లా కవిత గారి పైన అనేక రకాల కుట్రలు చేసిల్లు. ఇదే 2014లో నేను బాల్కొండ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేసిన. బాల్కొండ నియోజకవర్గంలో అత్యధికంగా లీడు ఆమెకున్నటువంటి 7 సెగ్మెంట్లలో ఐఎస్టీ సెగ్మెంట్ బాల్కొండ నుంచి 45,000 లీడ్ వచ్చింది. ఇదే ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే మీరు కారు గుర్తుకు ఓట్లేయండి, ఎంపీగా మీరు రిటైర్ చేసుకోండి అని చెప్పేసి అందరూ కూడా ప్రచారం చేసినట్టు సందర్భం. ఇది పార్టీకి ఆ రోజున దృష్టికి తీసుకుపోయినాం. 2014 నుంచి శ్రీమతి కవిత గారి పైన కుట్రలు జరుగుతున్నాయి. ఇవాళ నేను అడుగుతున్నా, కవిత గారి పైన ఎట్లాంటి వివక్షత లేదు ఈ పార్టీకి అనుకుంటే, ఇవాళ సిద్దిపేట నియోజకవర్గం ఎట్లున్నది, ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గం ఎట్లున్నది, ఈ రోజు కవిత గారు ప్రాతినిధ్యం వహించినటువంటి మా నిజామాబాద్ జిల్లా ఏ విధంగా ఉన్నది, ఎందుకు ఆమె అడిగినటువంటి వనరులు ఇవ్వలేకపోయారు? ప్రభుత్వం ఉన్న తర్వాత 10 ఏళ్ళు కూడా పార్టీలో ఉండి కూడా ప్రతిపక్షంగానే ఉన్నాం కదా. మా సంబంధించినటువంటి నాయకులకు కానీ మాతోని తిరుగుతున్నట్టు 19 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ ఒక శరీరం అయితే జాగృతి అనేటువంటి ఒక ఆత్మలాగా పనిచేసింది, ఒక పెట్టని గొడవల పనిచేసింది. బతుకమ్మ ఔన్నత్యాన్ని ఇలా విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి ఆడబిడ్డ, ఇలా మహిళల్లో ఒక క్రేజ్ ఉంది, ఒక పెట్టని గొడవల బీఆర్ఎస్కు పనిచేసినాం. ఇంత త్యాగాలు చేసినటువంటి మమ్మల్ని ఈరోజు నిర్దాక్ష్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయం లేకుండా, కనీసం విచారణకు చేయకుండా, కనీసం ముందస్తుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వకుండా చేసిళ్ళు. అది ఫస్ట్ పర్యటన జరిగిపోయిన తర్వాత మొన్న అమెరికాకు సంబంధించినటువంటి పర్యటనలో చిన్నబాబు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నత చదువుల కోసం పోయి వచ్చిన తర్వాత వచ్చే ముందుగానే
మళ్ళొకసారి కుట్రలకు తెరలేపిల్లు. ఏం కుట్ర? కార్మిక పక్షపాతిగా ఉండి 10 సంవత్సరాలు టీబీజీ కేసు లాంటి తెలంగాణ బొగ్గు కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవిత గారిని ఏకపక్షాన కంప్లీట్ జనరల్ బాడీ మీటింగ్ జరగాలి. జనరల్ బాడీ మీటింగ్ అనేటువంటి జరగాలి. కార్మిక చట్టాలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది బీఆర్ఎస్ పార్టీ. ఏకపక్షాన తీసుకొచ్చి ఈరోజు కొప్పులీశ్వర్ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టిల్లు. ఇలా కార్మికుల పక్షాన ఉన్నటువంటి కవిత గారిని దూరం చేసే ప్రక్రియకు మీరు చూపెట్టలేదా దారి? ఇలా ఆ విధంగా పొమ్మన్నలేక పొగబెట్టినట్టుగా కవిత గారు వస్తే వాళ్ళ కూసాలు కదిలిపోతున్నాయి, కవిత గారు వస్తే అభద్రత అనేటువంటిది ఉన్నది అనేటువంటి ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇలా నేను అంటున్నా, నిన్న జరిగినటువంటి వాక్యాలలో కవిత గారు బ్లాస్ట్ అయ్యి సంతోష్ రావు గారి పేరు, హరీష్ రావు గారి పేరు చెప్పిళ్ళు. ఏమని చెప్పిళ్ళు? ఉద్యమంలో కేసీఆర్ గారు కాంగ్రెస్ తో ఆ రోజున కొట్లాడి నాడు ఉన్నటువంటి అన్ని సంబంధించిన జాతీయ పార్టీలతో కొట్లాడి సబ్బండ వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేసి తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సిద్ధించినటువంటి నాయకుడు, 10 ఏళ్ళు సుభిక్షంగా పరిపాలించినటువంటి నాయకుడు. కనీసం ఈ కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్ట్ ఏదైతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారి కళలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అనేటువంటి విధంగా ఆయన రూపకల్పన చేసుకొని ఎక్కడ తమిళేట దగ్గర నీటిండిలో అనేటువంటి లేకపోతే మేడిగట్టకు షిఫ్ట్ చేసుకొని వ్యాప్కో నివేదికల ప్రకారం ఏరియల్ సర్వేల ప్రకారం ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఆ ప్రాజెక్టు నిర్మాణం సంబంధించిన దాంట్లో అవకతవకలు జరిగింది కేసీఆర్ గారికి తెలియదు. ఆ పెద్ద మనిషిని అక్కడ కూర్చోబెట్టేసి ఈయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్న తర్వాత అనేక రకాల పొరపాట్లు అనేటువంటి జరిగినాయి. ఇవాళ ఇంజనీర్ల దగ్గర చూసుకుంటే శ్రీకాంత్, హరీష్ రావు వర్షన్ చూసుకుంటే ఎప్పుడైనా పార్టీ ట్రబుల్లో ఉంటే ట్రబుల్ షూటర్ లాగా వస్తారు. ఎక్కడ ఉప ఎన్నికైనా హరీష్ రావు భుజాన వేసుకొని మోస్తాడు. కేసీఆర్కు అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తి హరీష్ రావు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ డిఫెండ్ చేసేటువంటి అంశాన్ని కానీ హరీష్ రావుకి పూర్తి బాధ్యతలు అప్పగించారు. మొన్న అసెంబ్లీలో అర్ధరాత్రి వరకు కూడా హరీష్ రావు మంత్రులంతా ఒకవైపు నుంచి అటాక్ చేస్తుంటే హరీష్ రావు ఒక్కడే వన్ మ్యాన్ బ్యాటింగ్ నడిపించారు. అట్లాంటి హరీష్ రావు మీద నిందలేసేటప్పుడు ఇవన్నీ ముందే ఊహించారు, ఖచ్చితంగా ఊహిస్తారు, రేపు పొద్దున ఖచ్చితంగా నా మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి. సో ఒక అభాండాలు వేశారు అన్నది బీఆర్ఎస్ పార్టీ మొత్తం నిలదీస్తున్నటువంటి పరిస్థితి. బలమైన నాయకుడు బలహీనమైనటువంటి పనులు చేసినా సపోర్ట్ చేయమంటారా? బలమైన నాయకుడు అవినీతి చేసిండా అనేటువంటిది రేపు రోజున కాంగ్రెస్ పార్టీ ఈరోజు సిబిఐకి ఆ సంబంధించినటువంటి కేసును అప్పగిపోయింది. రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా బాల్ను తీసుకుపోయి బీజేపీ కోర్టులో పెట్టిండు. ఇలా బీజేపీ అనేటువంటిది నిర్ణయం తీసుకొని రేపు సెక్షన్ 5 ప్రకారము ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా సిబిఐని వెల్కమ్ చేస్తూ ఇలా జీవో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. రేపు సిబిఐ నిర్ణయిస్తుంది. మేము మొదటి నుంచి మొత్తుకుండేది ఏంటంటే ఈ కాళేశ్వర కమిషన్ సంబంధించినటువంటి వేసినప్పుడు బీసీ ఘోష్ కమిషన్ 1 మ్యాన్ కమిషన్ వేసినప్పుడు ఈ 1 మ్యాన్ కమిషన్ వేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? బీఆర్ఎస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారి పట్ల ప్రేమే ఉంటే సంపాదించుకోవడానికి సంపాదించుకున్నారు. ఆ రోజులు అధికారంలో ఉన్నప్పుడు క్రెడిట్ ఏంటంటే కాళేశ్వరరావు అనే పేరు వస్తే ఫలానా హరీష్ రావు అనేటువంటి స్థాయిలో నువ్వు క్రెడిట్ తీసుకున్నావు. ఈ రోజు అవినీతి మరకలు అంటించేసారు కల్లా కేసీఆర్ గారి వైపు మీ వేళ్లు చూపెట్టేటువంటి పరిస్థితి వచ్చి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి కవిత గారు అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇంకొక అంశం, అవినీతి జరగలేదని చెప్పేసి రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ మీద యుద్ధం చేస్తూ రాజకీయం చేస్తారా, లేదంటే తప్పును ఖచ్చితంగా ఖండిస్తాము. కేసీఆర్ గారిని కాపాడుకోవడానికి తెలంగాణ జాగృతి ఎజెండాగా పెట్టుకొని మేము కేసీఆర్ గారిని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు చెప్తున్నాం ఆ మాట అంటే ఈ రోజున కేసీఆర్ గారు ఇంతవరకు అక్కడ జరిగినటువంటి దాంట్లో ఎక్కడ కూడా ఆయన తిండి దాశ లేనటువంటి వ్యక్తి, ఆయన పొద్దున్న లేస్తే తెలంగాణ దేశం ఉన్నటువంటి వ్యక్తి, డబ్బు పైన వ్యామోహం అనేటువంటి లేనటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఈ వయసులో సిబిఐ సంబంధించినటువంటి విచారణకు పిలిపించేటువంటి స్థాయికి తీసుకొచ్చిన నాయకత్వం మీరే కదా. ఇలా తెలంగాణ అగ్నిగుండం కావాలని చెప్పేసి కవిత గారు అన్నారు అని అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు ఒక తండ్రి లాంటి పాత్ర పోషించిండు. సబ్బండ వర్గాలను అన్ని పార్టీలను ఏకం చేసి జేఏసీని ఏర్పాటు చేసుకొని అట్లా పనిచేసిన నాయకునికి ఈ సమయంలో ఇట్లాంటి నిందలు వస్తే ఒక బిడ్డగా నేను తట్టుకోలేకపోతున్నా, ఒక కూతురుగా నేను తట్టుకోలేకపోతున్నా అనేటువంటి ఆవేదనను ఎక్స్ప్రెస్ చేస్తే ఏకపక్షాన్ని ఎట్లా నిర్ణయం చేస్తారండి? ప్రజాస్వామ్యబద్ధంగా కార్మిక సంబంధించినటువంటి చట్టాలను తుంగలు దొక్కి టీబీజీ కేసులకు సంబంధించింది తొలగిస్తారు, తర్వాత పొమ్మన్ లేక పొగబెట్టినట్టుగా ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. వీటన్నిటి ఈ సస్పెన్షన్ వెనక కేసీఆర్ ఉన్నారా, కేటీఆర్ ఉన్నారా? ఎందుకంటే టీబీజీ కేసు విషయంలో కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్, కేటీఆర్ కుప్పలీశ్వర్ నియమించిన కేటీఆర్ కవితను పక్కన భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి అంటే తెలంగాణ జాగృతిగా మేము అభిప్రాయపడుతుంది ఏంటంటే ఎన్టీ రామారావు గారి హయాంలో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచినటువంటి అల్లుడు ఏ విధంగా చక్రం తిప్పి చంద్రబాబు ఆ విధంగా వచ్చిండో ఆ విధంగా వచ్చే పరిస్థితులు. కానీ ఎన్టీ రామారావు బిడ్డగా ఉన్నటువంటి పురంధేశ్వరి లాగా మేము ప్రేక్షక పాత్ర పోషించే పరిస్థితుల్లో కవిత గారు లేరు. కవిత గారు కేసీఆర్ యొక్క రక్తం పంచుకున్నట్టు పుట్టినటువంటి బిడ్డ, ఆమె మొండి ధైర్యంతో ఉన్నటువంటి బిడ్డ. కేసీఆర్ పేరుతో రాజకీయం చేయబోతున్నారు. బాజాప్తా కేసీఆర్ గారిని ముందు పెట్టుకొని ఖచ్చితంగా కవిత వైపు లేరు అన్నది స్పష్టమైపోయింది. ఈ రోజు కేసీఆర్ కొడుకు వైపు ఉన్నారు.
కేసీఆర్ పార్టీ వైపు ఉన్నారు, పార్టీ నుంచి కుటుంబం నుంచి కవితను బయటకు పంపించారు. ఇప్పుడు ఈ రోజు అన్నా చెల్లెల మధ్యన వైరం పెట్టేసి అది జరిగింది. ఈ రేపు రోజున భావబామర్దుల మధ్యన వైరం వస్తుందా రాదా అనేటువంటిది ఇలా రేపు రోజున తెలిసిపోతుంది కదా. ఈ కుట్రలో భాగస్వామ్యం అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు రేపు కేటీఆర్ కూడా కనువిప్పు అవుతుందేమో కేటీఆర్ గారికి కూడా, అది కూడా భవిష్యత్తులో తెలుస్తుంది. అది కూడా ఇంకో కామెంట్ కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు చేశారు. కవిత చేయబట్టే పార్టీ డ్యామేజ్ అయింది, లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని పార్టీని డ్యామేజ్ చేశారు. ఈ ఓటమి కావడానికి కూడా కారణం, ప్రతిపక్షం ఉండడానికి కారణం కూడా కవితనే అని ఆయన మనసులో ఉన్నటువంటి ఆ మాటల్ని కవిత గారు సాధారణ ఎలక్షన్ కంటే ముందు కవిత గారు సంబంధించిన లిక్కర్ కేసు అనేటువంటి ప్రస్తావన లేదు. ఎక్కడ ఛార్జ్ షీట్ లో కూడా ఆమె పేరు కూడా లేకుండా చేసినటువంటి లేకుండానే ప్రచారం భారీగా జరిగినప్పటికీ కూడా అప్పటి వరకు తెలంగాణ సాధారణ ఎన్నికల్లో ఇది ఈ ప్రభావం చూపెట్టలే. సాధారణ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందో ముందు దానికి సంబంధం చెప్పండి. ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ లో సంబంధించిన జాతీయవాదాన్ని తీసుకొచ్చేసి కేసీఆర్ గారిని ఎదుర్కోలేక బీజేపీ పెట్టినటువంటి తప్పుడు కేసులో ఇలా నిన్నగాక మొన్న జస్టిస్ గవాయి గారు కూడా వ్యాఖ్యానించింది కదా, 50,000 పేజీల ఛార్జ్ షీట్ లో దాంట్లో మన్ను కూడా లేదు, 5 నెలలు ఆడబిడ్డని తీసుకొని తిహార్ జైల్లో పెట్టిల్లు అనవసరంగా అని చెప్పేసి ఆయన జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఉన్నత న్యాయమూర్తి ఇలా వ్యాఖ్యలు చేసిండు కదా. ఇలా ఏంది ఈ పరిస్థితి అంటే ఇలా సోనియా గాంధీ పైన కావచ్చు, రాహుల్ గాంధీ గారి పైన కావచ్చు, రాబర్ట్ వాద్రా గారి పైన కావచ్చు, అనేక వ్యక్తులు పవన్ బన్సాల్ గారి పైన కావచ్చు, ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో ఈ ప్రత్యర్థులందరినీ కూడా ఈ రోజు ఈడీ సిబిఐ డాగ్స్ ని పెట్టుకుని ఆడుకుంటున్నది బీజేపీ కదా. ఇదే కాశ్మీర్ సంబంధించినటువంటి అంశంలో పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా సత్యపాల్ గారు అని చెప్పేసి గవర్నర్ జనరల్